మా ఈరోజు టాపిక్ పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ జనరేషన్ అండ్ డిటెక్షన్. పిఏఎం పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. మీకు పీరియాడిక్ పల్స్ ట్రైన్ మీకు ఇలా ఉంటుంది. రెక్టాంగులర్ క్లాక్ పల్సెస్. దిస్ ఈజ్ ది విత్ పల్స్ యొక్క విత్. ఇదేమో మీకు పీరియాడిక్ టైమ్ ఆఫ్ ది పల్స్ ట్రైన్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడతో ఎండ్ అవుతుంది. దట్ ఈస్ ది టిఎస్. నెక్స్ట్ ఇది ప్రొడక్ట్ మాడ్యులేటర్ టు ప్రొడ్యూస్ ఏ న్యాచురల్ పిఏఎం. మీకు ఈ ఆఫ్ టీ ఈక్వల్ టు మాడ్యులేటర్ ఇంటూ పీరియాడిక్ వోల్టేజ్, ఎం ఆఫ్ టీ ఇంటూ విపి ఆఫ్ టీ ఈక్వల్ టు ఈటీ. In pulse modulation, the unmodulated carrier is a periodic train of pulses. In equation 1, Vp of t equal to sigma k equal to minus infinity to infinite a into rectangular of t minus ts by t, where ts is the periodic time of the pulse train. అది ఇక్కడ నుంచి ఈ పల్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి పీరియాడిక్ పల్స్ ట్రైన్. ఏ అంటే యాంప్లిట్యూడ్, టౌ అంటే మీకు టౌ ఈజ్ ది, ఏ ఈజ్ ది అన్మాడ్యులేటెడ్ పల్స్ యాంప్లిట్యూడ్, టీ ఈజ్ ది పల్స్ విత్, టీ ఈజ్ ది పల్స్ యొక్క విత్, టిఎస్ ఈజ్ ది పీరియాడిక్ టైమ్ ఆఫ్ ది పల్స్ ట్రైన్. దాని యొక్క వోల్టేజ్, పల్స్ యొక్క వోల్టేజ్ని ఎలా మనం డిఫైన్ చేస్తాం? సిగ్మా k ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫినైట్ ఏ ఇంటూ రెక్టాంగులర్ ఆఫ్ టీ మైనస్ టైమ్, టీ మైనస్ టిఎస్ బై టీ. స్మాల్ టీ అంటేనేమో టైము, క్యాపిటల్ టిఎస్ అంటేనేమో పీరియాడిక్ టైమ్ ఆఫ్ ది పల్స్ ట్రైను, క్యాపిటల్ టీ అంటేనేమో పల్స్ విత్. Next, in pulse amplitude modulation, the amplitude of the pulse are varied in accordance with the modulating signal. ఇందులో మీకు పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో మనకి ఓన్లీ యాంప్లిట్యూడ్ అనేదే, పల్స్ యొక్క యాంప్లిట్యూడ్ అనేదే వేరీ అవుతుంది. నెక్స్ట్ మీకు టైం పీరియడ్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ చేంజ్ అవ్వదు. డినోటింగ్ ది మాడ్యులేటింగ్ సిగ్నల్, ఆ మాడ్యులేటింగ్ సిగ్నల్ని ఎం ఆఫ్ టీ అంటున్నాం. Pulse amplitude modulation is achieved simply by multiplying the carrier with the m of t signal as shown in figure. M of t modulating signal into ఈ వోల్టేజ్ రెండు మల్టిప్లై చేస్తే మీకు ఇక్కడ వోల్టేజ్ వస్తుంది. M of t signal as shown in figure B. The output is a series of pulses, the amplitudes of which vary in proportion to the modulating signal. The particular form of pulse amplitude modulation is referred to as natural PAM because of the top of the pulses follow the shape of the modulating signal shown in equation 4. ఈక్వేషన్ 4 అంటే మీకు ఫైనల్ మాడ్యులేటెడ్ పల్స్ ట్రైన్ ఈ ఆఫ్ టీ అంటే బోత్ మల్టిప్లై చేస్తున్నాం, ఎం ఆఫ్ టీ ఇంటూ విపి ఆఫ్ టీ. దాన్ని మల్టిప్లై చేస్తే మీకు ఇలా ఈక్వేషన్ 4ని చూపిస్తుంది. చూడండి, ది పల్స్ ట్రైన్ యాక్ట్స్ యాజ్ ఏ పీరియాడిక్ స్విచ్చింగ్ సిగ్నల్ టు ది మాడ్యులేటర్ విచ్ అలౌస్ శాంపుల్స్ ఆఫ్ ది మాడ్యులేటింగ్ సిగ్నల్ టు పాస్ త్రూ ది అవుట్పుట్. ఇక్కడ ది పీరియాడిక్ టైమ్ ఆఫ్ ది పల్స్ ట్రైన్ ఈజ్ నోన్ యాజ్ శాంప్లింగ్ పీరియడ్ అంటాం. ది పీరియాడిక్ టైమ్ ఆఫ్ ది పల్స్ ట్రైన్ ఈజ్ నోన్ యాజ్ ది శాంప్లింగ్ పీరియడ్ అండ్ హెన్స్ ది యూజ్ ఆఫ్ ది సబ్స్క్రిప్ట్ ఎస్. టిఎస్ని మనం సబ్స్క్రిప్ట్ టిఎస్. నోట్ దట్ టిఎస్ ఈజ్ ది పీరియడ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది వన్ శాంపుల్ టు ది నెక్స్ట్, నాట్ ది పల్స్ డ్యూరేషన్. పల్స్ డ్యూరేషన్ కాదు. టిఎస్ అంటే ఏంటి? మనకి బిగినింగ్ ఆఫ్ ది పల్స్, ఎక్కడ బిగిన్ అవుతుంది, ఎక్కడ మీకు ఎండ్ అవుతుంది. ఈ టైంని మనము టౌఎస్ టిఎస్గా రిప్రజెంట్ చేస్తాం. అంతేగాని ఈ విత్ని కాదు. ఈ విత్ని మనం టీతో రిప్రజెంట్ చేస్తాం. ఇదేంటంటే పల్స్ ట్రైన్ అంటే ది బిగినింగ్ ఆఫ్ ది పల్స్ అండ్ ఎండింగ్ ఆఫ్ ది పల్స్.
not the pulse duration. TS is the period from the beginning of the one sample. ఒక శాంపుల్ ఎక్కడైతే మీకు స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుందో దానిని మనం ఏమంటున్నాము ఇక్కడ TS అంటున్నాం. ది పీరియాడిక్ టైమ్ ఆఫ్ ది పల్స్ ట్రైన్ అంటున్నాం. ఈజ్ నోన్ యాజ్ ది శాంప్లింగ్ పీరియడ్. అంటే ఒక శాంపుల్ మీకు ఎక్కడ బిగిన్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది, అంతేగాని దిస్ ఈజ్ నాట్ ది పల్స్ డ్యూరేషన్. కాబట్టి శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ f of s equal to 1 by ts. This is the equation 2. Next, this equation describing natural PAM, the Fourier series for the unmodulated pulse train is given by. మ్యాథమెటిక్స్ లో ఉన్న మనకి ఫోరియర్ సిరీస్ ని డిపెండ్ చేసుకుని ఈ అన్మాడ్యులేటెడ్ పల్స్ గనక ఈక్వేషన్ రాస్తే విపి ఆఫ్ టీకి a0 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫైనైట్ a సఫిక్స్ n an కాస్ 2 పై nt బై ts. ఇక్కడ వేరే n ఈక్వల్ టు 1 టు ఇన్ఫైనైట్ కాబట్టి ఫస్ట్ 0 1 2 అలా అండ్ సో ఆన్ n వరకు సబ్స్టిట్యూట్ చేద్దాం. విపి ఆఫ్ టీలో ఫస్ట్ n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. a0 ప్లస్ a1 కాస్ 2 పై t బై ts ప్లస్ a0 ప్లస్ n ప్లేస్లో 2 పెడతాం. a0 ప్లస్ a2 కాస్ 4 పై t బై ts అండ్ సో ఆన్. అంటే ఈ ఫార్ములాలో మనము n ప్లేస్లో 1 2 3 అలా సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్, ది మాడ్యులేటెడ్ పల్స్ ట్రైన్ ఈజ్ v ఆఫ్ t ఈక్వల్ టు m ఆఫ్ t ఇంటూ vp ఆఫ్ t. m ఆఫ్ t అంటే ప్రతిదాని అంటే ఈ పల్స్ని vp ఆఫ్ tకి మనం ఈ ఈక్వేషన్లో m ఆఫ్ t పెట్టి మల్టిప్లై చేస్తాం. The right hand side of the equations shows that the modulated wave consists of the modulating signal multiplied of the DC term A0 and a series of DSB-SC. మీకు ఆల్రెడీ మీరు ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నారు ఫేజ్ షిఫ్ట్ మెథడ్లో. సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ SSB-SC, DSB అంటే డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ టైప్ కాంపోనెంట్స్ రిజల్టింగ్ from the harmonics in the pulse waveform, denoting the modulating signal spectrum by m of t and the highest frequency component this by w. The spectrum for the PAM signal is shown in figure 6. Spectrum density omega ki a omega ki amplitude ila meeku vastadi amplitude PAM. ఫస్ట్ a0 a ఒమేగాకి ఇది, దీన్నే మళ్ళీ సపరేట్గా a0కి a1కి a2కి తీసుకున్నాం. న్యాచురల్ పిఏఎం వేవ్ ఇలా ఉంటుంది. ఇదేమో మాడ్యులేటింగ్ సిగ్నల్. ఇది మీకు పిఏఎం జనరేషన్ అంటే మాడ్యులేషన్ నేర్చుకున్నారు. నెక్స్ట్, డిటెక్షన్ అన్నా డిమాడ్యులేషన్ అన్నా అంటే ఏంటి మీకు పిఏఎం అంటే రివర్స్ ప్రాసెస్, జనరేషన్కి రివర్స్ ప్రాసెస్ అంటే మాడ్యులేషను డిమాడ్యులేషన్. మాడ్యులేషన్ అంటేనేమో జనరేషను, ఇక్కడ డిటెక్షన్ అంటే ఏంటి మనకు మళ్ళీ ఒరిజినల్ వేవ్ రావాలి. ఈ మాడ్యులేటెడ్ వేవ్ కనుక మనం డిటెక్టర్ సర్క్యూట్కి అప్లై చేస్తే పిఐఎం మాడ్యులేటెడ్ వేవ్ డిటెక్టర్ సర్క్యూట్కి అప్లై చేస్తే మనకు ఒరిజినల్ వేవ్ వస్తుంది అన్నమాట. దాన్ని డిమాడ్యులేషన్ అంటారు. చూడండి, పిఐఎం డిటెక్షన్ ఆర్ డిమాడ్యులేషన్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు జనరేట్ అండ్ డిమాడ్యులేట్ పిఏఎం ఇన్ ఏ జనరేటర్. ఈజీగా మనం జనరేట్ చేసుకోవచ్చు. ది సిగ్నల్ టు బి కన్వర్టెడ్ టు పిఏఎం ఈజ్ ఫెడ్ టు, మన పిఏఎంలో వచ్చిన అవుట్పుట్ని దేనికి ఇస్తున్నాం, ఫెడ్ టు వన్ ఇన్పుట్ ఆఫ్ అన్ ఎండ్ గేట్. ఎండ్ గేట్లో ఒక ఇన్పుట్గా తీసుకుంటాం. ఎండ్ గేట్ పల్సెస్ అట్ ది శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఆర్ అప్లైడ్ టు ది అదర్ ఇన్పుట్ ఆఫ్ ది ఎండ్ గేట్. ఒక ఎండ్ గేట్ తీసుకుని అందులో ఒక ఇన్పుట్ ఏమో పిఏఎం అవుట్పుట్ ఇచ్చి అనదర్ ఇన్పుట్ ఏమో శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అప్లై చేస్తాం. అప్పుడు ఫైనల్గా ఎండ్ గేట్ యొక్క అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇట్ డ్యూరింగ్ ది వాంటెడ్ టైమ్ ఇంటర్వెల్స్. ది అవుట్పుట్ ఆఫ్ ది గేట్ దెన్ కన్సిస్ట్స్ ఆఫ్ పల్సెస్ at the gate then consists of pulses at the sampling rate equal in amplitude to the signal voltage. ఇందులో మీకు వచ్చే వేవ్లో మన జనరల్ వేవ్ అంటే పల్స్, ఇక్కడ యాంప్లిట్యూడ్ ఏమి చేంజ్ అవ్వదు.
ఈక్వల్ ఇన్ యాంప్లిట్యూడ్ టు ది సిగ్నల్ వోల్టేజ్. మనం అప్లై చేసిన సిగ్నల్ వోల్టేజ్లో యాంప్లిట్యూడ్ ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా ఈక్వల్గానే ఉంటుంది. మామూలుగా పిఐఎంలో అయితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా మనకి యాంప్లిట్యూడ్ అనేది చేంజ్ అవుతుందని చెప్పుకున్నాం పిఐఎంలో. కానీ పిఐఎం అవుట్పుట్ కనుక ఎండ్ గేట్కి ఇచ్చినప్పుడు ఆ ఉన్న యాంప్లిట్యూడ్ని మనకి కాన్స్టెంట్గా చేస్తుంది డిమోడ్యులేషన్లో. At each instant, the pulses are passed through a pulse shaping network, which gives the వచ్చిన పల్సెస్కి షేపింగ్లో హై వాల్యూ లో వాల్యూ అలా ఉన్నప్పుడు ఈక్వల్గా యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్ చేసినప్పుడు అక్కడ ఫ్లాట్ టాప్స్ని మనకి ఎలిమినేట్ చేస్తుంది అన్నమాట. ఫ్లాట్ టాప్స్ ఎలిమినేట్ చేసి మీకు అంటే యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్గా ఉంటుంది, టైం పీరియడ్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ మీకు వేరియేషన్ జరుగుతుంది. కాబట్టి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఈజ్ ఎంప్లాయిడ్. అప్పుడు మీకు పిఐఎం నుంచి ఎఫ్ఎం అనేది ఎంప్లాయ్ చేస్తుంది. ఎంప్లాయిడ్ సో దట్ సిస్టమ్ బికమ్స్ పిఐఎం టు ఎఫ్ఎం. పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ నుంచి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్గా చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ ది పిఐఎం డిటెక్షన్ ఆర్ డిమోడ్యులేషన్. ఈరోజు మనం పిఏఎం జనరేషను డిమోడ్యులేషను నేర్చుకున్నాం. నెక్స్ట్ పిడబ్ల్యూఎం అండ్ పిపిఎం.